దేవుని స్తోత్రం. క్రీస్తు దేవుని బిడ్డలారా, ప్రభునామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఉదయాన దేవుని ఘనమైన నామాన్ని స్తుతించే ధన్యత, వాగ్దానాలు వినే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమున ప్రత్యేకించి ద వర్షిప్ ఆఫ్ యాఫే అనే ఈ కార్యక్రమంలో దేవుని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ధ్యానాంశాన్ని జ్ఞాపకం చేసుకున్నాం, వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. భక్తుడైన దావీదు రాసిన కీర్తన గ్రంథములో 101వ కీర్తన 6వ వచనాన్ని చదువుకున్నాం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుతున్నాను. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుతున్నాను. దేవుని స్తోత్రం. క్రీస్తు దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని వాగ్దానం ఇది. దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే ఆయనతో మనము కలిసి జీవించాలి. ఆయన వాగ్దానం ప్రకారం మనం దేవుని స్తుతించాలి. ఆయనతో కలిసి మనము సహవాసం చేయుట దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత, భాగ్యమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేయాలి. అందుకనే